షకీల్ బీఆర్ఎస్ నేత, బోధన్ నేత, మైనార్టీ నేత, ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అందుకోసమనినే ఇప్పుడు ఉల్టా చోర్ కొత్వాలంకే డాంటే సూత్రాన్ని పాటిస్తున్నారు. దొంగే దొంగ దొంగ అని అరవటం. తన కొడుకు ఓ కారు నడిపాడు, యాక్సిడెంట్ అయింది, మనిషి చనిపోయారు. ఎక్కడో కాదు, ముఖ్యమంత్రిగా ఇదివరకు కేసీఆర్ ఉన్న టైంలో అక్కడున్న ప్రగతి భవన్ దగ్గరే, ఇప్పుడు అదే ప్రజాభవన్ అని పేరు మార్చారు, అక్కడే గుద్దాడు, వెళ్ళిపోయాడు. హిట్ అండ్ రన్ అని రాసుకున్నారు. ఆ తర్వాత లక్షల చేతులు మారినాయి. పోలీసులు చూస్తూ కూర్చున్నారు. రహీల్ అనేటువంటి ఆయన కొడుకు డ్రైవర్ వచ్చి లొంగిపోయాడు. అక్కడితో కేసు క్లోజ్ చేద్దాం అనుకున్నారు. ఈలో బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ కేసులో పక్కాగా సీసీటీవీ ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. అది డైరెక్ట్గా రహీల్ చేసినటువంటి యాక్సిడెంట్ అని చెప్పారు. అతన్ని అరెస్ట్ చేద్దామంటే అతన్ని దాచేసి మళ్ళీ లక్షలు కోట్లు పడేశాడు షకీల్ గారు. దుబాయ్ కొడుకును పంపించేశాడు. దుబాయ్ నుంచి వచ్చిన కొడుకు ఇక్కడ ఫ్లైట్ దిగ్గానే పట్టుకున్నారు పోలీసులు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు మతం కార్డు తీశాడు, మైనార్టీలకు అన్యాయం అంటాడు. అలాగే దమ్ముంటే సిబిఐ విచారణ చేయమంటాడు, లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమంటాడు. అంటే ఈ లోపుగా సాక్ష్యాలు నాశనం చేసేసారా, సీసీ ఫుటేజీలు తీసేశారా, లేకపోతే పోలీసుల్ని మేనేజ్ చేశారా కింద స్థాయిలో కానీ, లేకపోతే టెక్నికల్ ఎక్విప్మెంట్ దగ్గర. ఇన్ని రోజుల తర్వాత ఆ మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజునే మాట్లాడచ్చు. ఒకవేళ లేదంటే కనుక ఏమన్నా లీగల్గా దొరకని విధంగా ఏమైనా చేశారా? మొత్తం మీద ఆవేశపూరితంగా తండ్రి మాట్లాడుతున్నది ఇన్నాళ్ల తర్వాత అన్నప్పుడే దాని వెనకాల సంథింగ్ ఏదో కనబడుతుంది.